సిద్దిపేటలో హరీష్ రావు గారు గత 25 ఏళ్లుగా సిద్దిపేట ప్రాతినిధ్యం వహిస్తూ అభివృద్ధి పేరిట వందల కోట్లు అక్రమంగా దోచుకొని దాచుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా సిద్దిపేట ప్రజలకు మంచి చేద్దామనే ఉద్దేశం కొద్దీ ఈరోజు మా డైనమిక్ లీడర్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు గారు తన సొంత నిధులతో ప్రతి సిద్దిపేటలో ఉన్న ప్రతి వార్డులో ఎక్కడైతే నీటి సమస్య ఉందో బోర్లు వేస్తుంటే సుమారు 43 వార్డులలో దాదాపుగా 100 నుంచి 200 బోర్లు వేయడానికి సంకల్పం దాల్స్తే హరీష్ రావు మాత్రం ఆయన అనుచరులతోటి అడ్డుకునే ప్రయత్నం చేస్తుండు. హరీష్ రావు డైరెక్టర్ రాకుండా తన అనుచరులను రాష్ట్రంలో ఉన్న ఎవరైనా ఆయన చెంచాలను పెట్టుకొని ఈరోజు సిద్దిపేటలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేద్దామంటే మా మైనంపల్లి హనుమంతరావు గారు అభివృద్ధి చేద్దామంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తుండు. నిన్నగాక మొన్న మా మార్కెట్ కమిటీ చైర్మన్ దేవపల్లి యాదగిరి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడి మీరు అయ్యా హరీష్ రావు మీరు అడ్డుకుంటున్నారు, ఇట్లా అడ్డుకోవడం కరెక్ట్ కాదు, మైనంపల్లి హనుమంతరావు గారిని మీ అనుచరులతో తిట్టిపియొద్దు, అవసరమైతే మీరే మాట్లాడండి అని ఒక ప్రెస్ మీట్ ఇస్తే తాడు బొంగరం లేని హరీష్ రావు అనుచరులు గత 10 ఏళ్లు దోచుకొని దాచుకున్న ఊరుకో కేవలం 2-3 మాత్రమే అనుచరులు. అయ్యా హరీష్ రావు నీ సెకండ్ క్యాడర్ మొత్తం నీవు ఎవరికైతే దోచుకొని దాచిపెట్టినా నీ ఎంబడి ఉండే అనుచరులే కాకుండా సెకండ్ క్యాడర్ మొత్తం నీ మీద గుర్రుగా ఉన్నారు. ఈరోజు మైనంపల్లి హనుమంతరావు గారు మా వివేక్ వెంకట స్వామి గారు సిద్దిపేటకు వస్తున్నారని తెలిసి రేపు అన్న అధికారికంగా సిద్దిపేటలో అడుగుపెట్టగానే నీ సెకండ్ క్యాడర్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. నీ మీద ఎవరు హ్యాపీగా లేరు. కేవలం నీ భజన చేసే బ్యాచ్ ఊరుకో ఒకరిద్దరు మాత్రమే గత 10 ఏళ్లు దోచుకొని దాచుకొని సిద్దిపేటలో ఎవరైనా దళితులు కానీ ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళ భూములు అక్రమంగా గుంజుకొని ఇలా పంది కొక్కుల్లాగా తిన్నోళ్ళు ఈరోజు నీ భజన చేస్తున్నారు. మేమేమన్నాం? ఈ సంస్కృతి మేమన్నా తయారు చేసినామా? గత 10 ఏళ్లలో మీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాజకీయాలను విలువలు కోల్పోయేలా చేసింది మీరు, రాజకీయాలను చిల్లర చేసింది మీరు. నిండు అసెంబ్లీ సాక్షిగా మీ మామ అయిన కేసీఆర్ ఈరోజు ఆ రోజు చూసిన వాడిని మర్చిపోయినావా? హరీష్ రావు అతను అనుచరులకు చెప్తున్నా, గతంలో అసెంబ్లీ సమావేశాల సాక్షిగా మా గౌరవ అప్పుడున్న ఎమ్మెల్యే గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మీద చర్చ జరుగుతుంటే కేసీఆర్ మాట్లాడుతూ ఇరిగేషన్ మీద చర్చ చేద్దామంటే మేము ప్రిపేర్ అయి రాలేదు, మాకు కాస్త సమయం ఇవ్వండి అని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగితే ప్రిపేర్ అయి రాని పీకనికి వచ్చిర్రు అని చెప్పింది ఎవరు? మీరు కాదా? మీ కేసీఆర్ కాదా? ఈరోజు ఇలాంటి మాటలు రాజకీయాలను చిల్లర చేసి ఇష్టానుసారంగా మాట్లాడి రాజకీయాలను గలీజ్ చేసిందే, గలీజ్ వ్యవస్థ తయారు చేసిందే మీ బీఆర్ఎస్ పార్టీ, మీ కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అని చెప్పిన చాలా సార్లు మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న హరీష్ రావు వడ్ల కొనుగోలులో అనేక ఇబ్బందులు సృష్టించి రైస్ మిల్లులను అడ్డుకుంటూ లారీ ఎవరైతే కాంట్రాక్టర్లో వాళ్ళని అడ్డుకుంటూ ఈరోజు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. అయినా కూడా మా ఇన్ఛార్జి మంత్రి గారు వివేక్ వెంకట స్వామి గారు మా సీఎం గారి ఆదేశాలతో టోటల్ గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా యంత్రాన్ని మొత్తాన్ని అన్ని శాఖలను ఇన్వాల్వ్ చేసి ఈరోజు గతంలో కంటే కేవలం మా చిన్నకోడు మండలంలోనే 1,50,000 క్వింటలు అదనంగా ఉన్న ఘనత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కానీ మీరు 10 ఏళ్లు దోచుకొని దాచుకున్నా సరిపోలేక ఈరోజు ప్రతిపక్షంలో ఉండి సలహాలు సూచనలు ఇవ్వలేక ఈరోజు బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం వార్డు మెంబర్ స్థాయి లేనోడు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని విమర్శించే స్థాయికి దిగుతారంటే ఇది మీరు కాదా? ఈరోజు మా ఏదైతే మార్కెట్ కమిటీ చైర్మన్ దేవపల్లి యాదగిరి ఒక మాట అన్నందుకు నీ చెంచాగిరి చేస్తున్నారు, ఉరికి పడుతున్నారు. ఎవరి సంస్కృతి దారితీసింది? హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ కాదా? ఏమన్నాడు యాదగిరి? వాస్తవాలే మాట్లాడండి కదా. ఏం చేసింది హరీష్ రావు? సిద్దిపేట మొత్తం కబ్జాలని అంటారు. మేము కానీ మీలాగా గతంలో హరీష్ రావు ఏదైతే ఇతర పార్టీల సెకండ్ క్యాడర్ ఎదగకుండా చేసిందో మేము అట్లా చేయాలనుకుంటే
మీరు చేసిన కబ్జాలకు, మీరు చేసిన అవినీతి అరాచకాలకు ఈరోజు మేము కనుక మా మినిస్టర్ గారికి మొన్ననే ఇచ్చాం. బిడ్డ తస్మాత్ జాగ్రత్త, జైలు నిండిపోతాయి. జైల్లో మొత్తం మీ అనుచరులు మొత్తం జైలులో ఉంటారు. మీలాగా మా కాంగ్రెస్ నాయకులకు ఎవరికి కూడా ప్యాకాట సోకులు కానీ చిల్లర వ్యవహారాలు కానీ మాకు లేవు. కబ్జా కోర్లు ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీలో అయ్యాల. మీలాగా ఒక టిఆర్ఎస్ కార్యకర్తలాగా పోలీసు వాళ్ళని వాడిరు. మిమ్మల్ని బయటకు కూడా వెళ్ళనియలే. ప్రజల తరపున ప్రతిపక్షంలో ఆనాడు మేము ప్రశ్నిస్తుంటే ఉదయాన్నే వచ్చి అరెస్ట్ చేయించారు. బిడ్డ ఇలా మేము కనుక అట్లా ఆలోచన చేస్తే ఈ 2 సంవత్సరాల 5 నెలల ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తను కూడా మేము అరెస్ట్ చేయాలి. మీరు చేసిన అరాచకాలు 100 ఉన్నాయి. బిడ్డ ఇప్పుడు చెప్తున్నా, మేము మీ వెంబడి పడతాం. మా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులను అవాకులు చెవాకులు పేరిస్తే మీరు ఈరోజు రాజకీయ చిల్లర చేసి ఈ భాషకు ఇలాంటి చిల్లర భాష రాజకీయాలు తెచ్చిందే మీరు. ఈరోజు ఎవరు పడితే వాళ్ళని పెట్టి కాంగ్రెస్ వాళ్ళ మీద మాట్లాడిస్తారు. కనీసం 18 ఏళ్ళు రానోరు, ఓటకు లేనోరు కూడా ఇలా మీడియా ముందుకు వచ్చి వాట్సాప్ గ్రూప్లలో పెట్టే పరిస్థితి వచ్చింది. ఎవరయ్యా? హరీష్ రావు కాదా? కేటీఆర్ కేసీఆర్ కాదా? మా సంస్కృతి అది కాదు. మా నాయకులు అలా నేర్పలే మాకు. మేము హుందాతనంగా ఇవాళ పోలీస్ వ్యవస్థ కానీ జిల్లా యంత్రాంగం కానీ స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. ఎవరి మీద మేము చెప్పట్లేదు, పలానా నాయకుడిని అరెస్ట్ చేయమని చెప్పట్లేదు. కానీ బిడ్డ ఇప్పుడు మేము తప్పకుండా మీరు 10 ఏళ్ల సిద్దిపేట ఎక్కడ కబ్జాలు పెట్టిర్రు, ఏడ అరాచకాలు చేసిర్రు, ఎవరిల్లు తెచ్చి ఎక్కడ అరాచకాలు సృష్టించారు మొత్తం రెడీ చేస్తున్నాం బిడ్డ. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇస్తాం. సపరేట్ వింగ్ ఏర్పాటు చేసి ఇలా సిద్దిపేటలో హరీష్ రావు అనుచరులు చేసిన ఆగడాలు, ఏవైతే గతంలో చేసిన మోసాలు ఉన్నాయో తప్పకుండా చేస్తాం బిడ్డ. ప్రతి ఒక్కరు ఎవరైతే నిన్న మొన్న మాట్లాడిందో మేము ఇంకా కూడా సమన్వయంతో ఉండి మేము ఇష్టానుసారంగా మాట్లాడడం లేదు. ఎందుకంటే మా పార్టీ కొంచెం మాకు సంస్కారం నేర్పింది. మీలాగా ఎవరిని పడితే వాళ్ళని తిట్టమల్లే, ఎవరిని పడితే వాళ్ళ మీద కేసులు, అక్రమ కేసులు పెట్టమల్లే. గతంలో మీ హరీష్ రావు పెట్టిండు. పోలీస్ స్టేషన్ మొత్తం టిఆర్ఎస్ మైండ్ చేసేసిండు. పోలీస్ స్టేషన్లు అంటే గతంలో బీఆర్ఎస్ ఆఫీసులు చేసి పోలీసు వాళ్ళ మెడ మీద కత్తులు పెట్టి వాళ్ళు ఇబ్బందులు పెట్టి ఉంటారా సత్తరా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళ మీద బీజేపీ వాళ్ళ మీద కేసులు పెడతారు అన్నట్టు చేసిరు మీరు. మేము అలా చేయలే బిడ్డ. జాగ్రత్త, ఇంకోసారి చెప్తున్నా. నిన్న మొన్న చూసిర్రు ఆ దుద్దల కాడ పాపం ఉప సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరున్నారు కన్నా? హరీష్ రావుని చిత్తశుద్ధి ఉంటే పారదర్శకంగా ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఎంక్వైరీ చేపిస్తుంది. మీ అనుచరులను ఎన్నికేసుకున్నారు బిడ్డ. అరెస్ట్ ఏం చేయాలా? ఎందుకు చేస్తారు? ఎమ్మెల్యేగా నువ్వే గెలిపించారు కదా సిద్దిపేట ప్రజలు. ఇంకా కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ సిద్దిపేటలో మీకు ఓట్లు వేసిన పాపానికి ఈరోజు సాధారణ ప్రజలను ఈరోజు ఇంకా కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నావు హరీష్ రావు. ఇక ముందు నీ ఆటలు సాగము. కంప్లీట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మేము నివేదించినాం. మీరు ఎవరైతే మీ చెంచాలందరూ కబ్జాలు చేసి ఈరోజు మీ మెప్పు పొందడానికి మా కాంగ్రెస్ నాయకులను ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతారు. మేము కనుక మీలాగానే మాట్లాడాలనుకుంటే ఈరోజు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. హరీష్ రావు అనుచరులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఇలా ప్రభుత్వంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అని మీరు మర్చిపోయారు. మేము కనుక మీలాగా మాట్లాడాలి, ఇష్టానుసారంగా చేయాలనుకుంటే బిడ్డ మీరు అందరూ జైల్లోనే ఉంటారు. ఒక్కడు కూడా బయట తిరగనియమని సందర్భంగా తెలియజేస్తున్నా. తస్మాత్ జాగ్రత్త బిడ్డ. మేము అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. మేము ఎవరికైనా అన్యాయం జరిగిన వాళ్ళకు మంచి చేయాలనుకుంటున్నాం. మేము కబ్జాలు పెట్టే వాళ్ళం కాదు. మాకు చిల్లర సోకులు లేవు, చిల్లర అలవాట్లు లేవు. మేము మంచి చేయాలని వచ్చినాం, మంచి చేస్తున్నాం. మీరేమన్నా అవసరమైతే ప్రతిపక్షంలో ఉండి సలహాలు సూచనలు ఇవ్వండి. కానీ ఇష్టానుసారంగా మంచి చేసే బురద తల్లి నోరుంది కానీ ఏది పడుతుంది మాట్లాడమంటే బిడ్డ జైలుకు పంపిస్తాం. ఎందుకంటే మీరు అక్రమాలు ఉన్నాయి. వట్టిగా పంపడం జైలుకు మీరు పంపినట్టు మీ ఆధారాలతో బయట పెట్టి మీరు చేసిన చిల్లర పనులు బయట పెట్టి జైలుకు పంపుతా బిడ్డ. తస్మాత్ జాగ్రత్త అని సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్.